బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. తమిళనాడు నగరం చెన్నై ప్రాంతాల్లో ఒక విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. యాక్చువల్లీ డెవలప్మెంట్ లో భాగంగా మనకు తెలుసు అన్ని కూడా మెట్రో నగరాలుగా మారిపోతున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతుంది కాబట్టి ఈ మెట్రో లైన్స్ అన్ని కూడా పూర్తిగా ఫేసెస్ వైజ్ గా డెవలప్మెంట్ లో భాగంగా అన్నిటినీ కూడా కారిడార్ లాగా విభజించి పూర్తిగా ఈ మెట్రో లైన్స్ ని పొడిగించుకుంటూ వెళ్తున్న పరిస్థితి. సో అందులో భాగంగానే చెన్నైలో కూడా ఈ మెట్రో వర్క్స్ నడుస్తున్నాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ బుధవారం రోజు రాత్రి 9 గంటల ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ మెట్రోకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయో అక్కడ ఒక చిన్నపాటి భాగం ఏదైతే జరుగుతుందో పనులు జరుగుతున్నాయో అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తర్వాత అక్కడ రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఇట్లాంటి మెట్రో వర్క్స్ కావచ్చు, లేదంటే ఫ్లైఓవర్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే డే టైంలో డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఎక్కువగా నైట్లోనే పనులు చేస్తూ ఉంటారు. సో ఈ పనులు జరుగుతున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా ఒక భాగం మెట్రోకి సంబంధించిన ఏదైతే పనులు జరుగుతున్నాయో అక్కడ ఆ ప్రాంతాల్లో కూలిపోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ శిథిలాలన్నీ పడిపోవడం, దెన్ అందులో స్పాట్లోనే ఒక వ్యక్తి కూడా చనిపోయినట్టుగా సమాచారం అయితే అందుతోంది. 9 గంటల ప్రాంతం అంటే ఆల్మోస్ట్ ఇంకా కూడా ఇంటికి వెళ్తున్నటువంటి సమయం. అఫ్ కోర్స్ అంటే అంత పీక్ అవర్ కాకపోయినా బట్ చాలా మంది కూడా ఈ నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే షాప్స్ బంద్ చేసి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళేటటువంటి టైం ఇది. ఒక్కసారిగా ఆ పనులు జరుగుతున్నటువంటి టైంలో ఈ ఇన్సిడెంట్ జరగడంతో షాక్ అయిపోయిన పరిస్థితి. వెంటనే అక్కడ స్థానికులు కావచ్చు, మిగతా మెట్రోకి సంబంధించిన సిబ్బంది కావచ్చు సమాచారం ఇవ్వడం, పోలీసులు చేరుకోవడం, రెస్క్యూ చేయడానికని రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి పూర్తిగా అక్కడ కూడా ఒక వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేరుకోవడం, ఆ శిథిలాలను తొలగించే కార్యక్రమం కూడా జరిగింది. కానీ అప్పటికే ఆ శిథిలాల కింద చిక్కుకున్నటువంటి నలుగురిలో ఒక వ్యక్తి అయితే చనిపోయిండు. ఆ తర్వాత ముగ్గురి మాత్రం వెంటనే హాస్పిటల్కి అయితే తరలించారు. సో ఈ ఇన్సిడెంట్ జరగడంతో పూర్తిగా ఈ అందరూ అప్రమత్తం అయిపోయిన పరిస్థితి. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగింది అని అంటే నందంబక్కం ప్రాంతంలోని డిఎల్ఎఫ్ ఐటీసెస్ అండ్ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ క్యాంపస్ సమీపంలో ఇది చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరగడంతో చాలాసేపు ట్రాఫిక్కి కూడా అంతరాయం ఏర్పడింది. సో చాలా రోజులు ఇట్లాంటి పనులు జరుగుతూ ఉంటాయి. సో అంత ఈజీగానైతే ఈ మెట్రో కావచ్చు, ఫ్లైఓవర్ పనులు అయితే జరగవు. అండ్ ఇంకోటి పెద్ద పెద్ద క్రేన్స్ అండ్ మెషినరీని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా బ్లాక్స్ అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో అక్కడ కూడా సేమ్ అదే కాంక్రీట్ కావచ్చు, లేకపోతే నేను చెప్పినట్టుగా ఈ బ్లాక్స్ కావచ్చు, అవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కసారిగా ఈ కాంక్రీట్ జారిపోవడం, ఎందుకంటే చెన్నైలో కూడా ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు రోజు కురుస్తున్నట్టుగానే ఉన్నాయి. సో భారీ వర్షాల కారణంగా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అట్లాగే ఈ పెద్ద పెద్ద పనులు చేసే వాళ్ళకు కూడా ఇది ఇబ్బందిగా మారిపోయింది. ఎందుకంటే కాంక్రీట్ వేసిన తర్వాత అది అంత పటిష్టంగా ఉండదు. ఎందుకంటే వర్షం చినుకులు వాటర్ వల్ల అవి కొంచెం జారిపోతూ ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే ఇది కూడా జరిగింది ఉండొచ్చు అని అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. చెన్నైలో కూడా వర్షం ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల నుంచి కూడా అక్కడ కూడా ఫ్రీక్వెంట్గా వర్షాలు పడుతున్నాయి. అందులో భాగంగానే ఇది జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు. కానీ ప్రాణ నష్టం అధికంగా లేదు. కానీ బట్ ఈ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ శిథిలాల కింద చిక్కుకుపోవడం, అక్కడే స్పాట్లో ఒక పర్సన్ అయితే చనిపోవడం, మిగతా ముగ్గురిని హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినట్టుగా సమాచారం అయితే అందుతోంది. కానీ ఇట్లాంటి బిగ్ వర్క్స్ జరుగుతున్న ప్రాంతాల్లో ఒక్కసారిగా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడంతో పూర్తిగా నివేదిక కూడా కోరుతుంది ప్రభుత్వం. మరి ఎంత పటిష్టంగా ఆర్ ఎంత సెక్యూర్డ్గా ఈ వర్క్స్ జరుగుతున్నాయి, ఎందుకంటే ఇవి కొన్ని వందల సంవత్సరాల పాటు ఉండాల్సినటువంటి వ్యవస్థలు ఇవి. సో చాలా స్ట్రాంగ్గా పకడ్బందీగా కట్టాల్సి ఉంటుంది. అందుకని మరి ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంది? ఏవైనా నాసిరకం పనులు చేస్తున్నారా, లేకపోతే అక్కడ పర్టికులర్గా ఆ బ్లాక్ కూలిపోవడానికి రీజన్ ఏంటి,
ఆ సూపర్వైజర్ కావచ్చు, లేదంటే ఆ పైనున్న అధికారిని కావచ్చు, పూర్తిగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి నివేదిక కోరినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఒక్కసారిగా చెన్నైకి సంబంధించిన మెట్రో వర్క్స్ జరుగుతున్న ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరగడంతో పూర్తిగా ఒక కలకలం అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి